sir. Sampath Nandi garu, please. అందరికీ నమస్తే. వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ స్టాండర్డ్తో వచ్చిన ఈ సినిమా గురించి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంచిగా మాట్లాడుతూనే ఉన్నారు, ఆ మాటలు వింటూనే ఉన్నాం. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని మనకు అందించిన విశ్వప్రసాద్ గారి కన్విక్షన్, బిలీఫ్, కార్తీక్ బ్రదర్ టెక్నికల్ బ్రిలియన్స్, ఆయన డెడికేషన్, తేజ మీ వైపు నుంచి ఈ సినిమాని కనుక మీరు ఈ కథను కనుక ట్రస్ట్ చేయకపోతే అసలు ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంత గౌరవం మా తెలుగు వాళ్ళకు దక్కేది కాదు. మీ ద్వారా, అంటే మీరు ట్రస్ట్ చేయడం ద్వారా మిరాయ్ అనే సినిమా ఈ మధ్య ఎక్కడ బాంబే వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మిరాయ్ అనే సినిమా మా తెలుగు సినిమా అని నాలాంటి టెక్నీషియన్స్ కూడా చెప్తున్నారు. అంటే దిస్ క్రెడిట్ గోస్ టు ఫస్ట్ యూ, దెన్ కార్తీక్ ఘట్టమనేని గారు, తర్వాత మా విశ్వప్రసాద్ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ముఖ్యంగా కార్తీక్ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ టైం కార్తీక్ తన టెక్నికల్ థింగ్స్ గురించి కానీ ఆయన సినిమాని హ్యాండిల్ చేసే విధానం గురించి కానీ ఫస్ట్ నాకు త్రినాథరావు నక్కిన చెప్పాడు ఒకసారి. అది చాలా ఇయర్స్ బ్యాక్. చెప్పి మీరు చూడండి ఒకరోజు ఆయన కుమ్మేస్తాడు అని చెప్పాడు. ఆ తర్వాత రవితేజ గారి సీను ఆయన ఒకసారి చెప్పారు, సార్ వస్తున్నాడు కార్తీక్, మీరందరు రెడీగా ఉండండి, ఆయన అంటే ఏంటో చూస్తారు అని. సో నేను ముందు ఆ సినిమాలు చూడలేదు. ఈ మిరాయ్ సినిమా చూసినప్పుడు మాత్రం వాళ్ళు మీ గురించి ప్రిడిక్ట్ చేసి చెప్పింది 100% కరెక్ట్ అనిపించింది. యు ఆర్ గోయింగ్ టు స్టే హియర్. చాలామందికి మీరు ఎగ్జాంపుల్ అవ్వబోతున్నారు. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ చూసినప్పుడు చాలామంది మార్నింగ్ షో పడకముందే, పడిన తర్వాత చాలా చాలా పెద్ద సినిమాలతో కంపేర్ చేసి చెప్పినప్పుడు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంకొంచెం తక్కువనే మాట్లాడారనిపించింది. యు ఆర్ అబ్సల్యూట్లీ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ డైరెక్టర్స్, ఎస్పెషల్లీ ఫర్ మీ. తేజ, నేను మిమ్మల్ని ఒకేసారి కలిశాను. ఆ రోజు ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేసినప్పుడు అర్థమైంది ఎలాంటి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్ని టేకప్ చేస్తున్నారని. తప్పకుండా మీరు అనుకున్నట్టుగా ఇలాగే చేసుకుంటూ వెళ్తే మీ బాటలో చాలామంది మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుంటారు. నాకంటే చాలా చిన్నవాడివి, నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నానంటే దట్ ఈజ్ నాట్ ఫర్ యువర్ ఏజ్. అది నీ విజన్కి, నీ కన్విక్షన్కి, ఒక కంటెంట్ నమ్ముతున్న విధానానికి. సో ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. తప్పకుండా ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలు చేయాలి, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. అండ్ విశ్వప్రసాద్ గారు, ఆయన ఎప్పుడు కలిసినా ఒకటే చెప్తుంటారు విఎఫ్ఎక్స్ గురించి, విఎఫ్ఎక్స్ స్టాండర్డ్స్ గురించి, అది ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే ఏం అచీవ్ చేయొచ్చు. ఆయన చెప్పినప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఎంత ఇలా మాట్లాడుతున్నారు, ఆయన అటువైపు ఏమైనా వర్క్ చేస్తున్నారా అని అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు మీ మాటల్లో ఉన్న క్లారిటీ, మీరు ఎందుకు ఈ సినిమాని ఇంతగా నమ్మారు, ఈ సినిమా మీద ఎందుకు ఇంత స్పెండ్ చేయడానికి రెడీ అయ్యారో నాకు అర్థమైందండి. విశ్వ గారు, మీ పరిచయమే ఒక అదృష్టం. తప్పకుండా మీ విజన్లో మీలాంటి ఒక జడ్జిమెంట్తో ఇక ఇలాగే ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మిరాయ్ లాంటి సినిమాలు మీ ఆఫీస్ ముందు క్యూ కడతాయండి. తప్పకుండా జరగబోతుంది. థ్యాంక్ యూ విశ్వ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ రియలీ ఆనర్ టు స్టేజ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ నంది గారు. అఫ్ కోర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లైనప్ ఒక రేంజ్లో ఉంది. మళ్ళీ జాంబిరెడ్డి 2 కూడా చూడబోతున్నామని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఎస్, ఇప్పుడు మిరాయ్ వండర్ఫుల్ లాంగ్ రన్ ఇన్ థియేటర్స్ మనందరం చూసాము, విట్నెస్ చేశాము. సో ఆ హ్యాపీనెస్ని మనతో పంచుకోవడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి